ఒక ఊర్లో ఒక పండితుడు ఉండేవాడు. అతనికి దేవుడిపై అత్యంత భక్తి ఉండేది. ఒకరోజు అతను దేవుడిని దర్శించుకోవాలని నిర్ణయించాడు. అతను తన శిష్యులతో కలిసి హిమాలయాలకు బయలుదేరాడు. దారిలో పెద్ద పెద్ద నదులు, అరణ్యాలు, కొండలు ఎదురయ్యాయి. ఒకసారి అతనికి ఒక తలుపులు ఉన్న పెద్ద గుహ కనిపించింది. ఆ గుహలో ప్రవేశించినప్పుడు అతను అచంచలమైన ధ్యానంలో ఉన్న ఒక మహర్షిని చూశాడు. పండితుడు మహర్షిని నమస్కరించి, "మహర్షి, నాకు దేవుడిని దర్శించుకునే అవకాశం ఇవ్వండి" అని అర్థించాడు. మహర్షి తన కళ్ళు తెరిచి పండితుడిని చూస్తూ, "నీవు దేవుడిని చూడాలని కోరుతున్నావా? అది చాలా సాధారణమైన విషయం. నీకు ఒక గమ్యం చూపిస్తాను, అక్కడ దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు" అన్నారు. మహర్షి ఇచ్చిన దారిని అనుసరిస్తూ పండితుడు తన శిష్యులతో కలిసి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. చాలా కాలం ప్రయాణం చేసి ఒక పల్లెలోకి చేరుకున్నాడు. ఆ పల్లెకి చేరిన తర్వాత ఒక నదిలో స్నానమాడే పండితుడు కనిపించాడు. ఆ పండితుడిని చూసి మహర్షి చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. పండితుడు అతన్ని నమ్మకంతో నమస్కరించి, "మీరు దేవుడు చేసిన మనిషి" అని అర్థించాడు. "మీరు నాకు దేవుడిని దర్శించమని చెప్పినట్లు మహర్షి అన్నారు. మీరు నాకు దేవుడిని చూపించండి" అని చెప్పాడు. ఆ పండితుడు నవ్వుతూ, "నన్ను దేవుడు చేసిన మనిషిగా గుర్తించినందుకు చాలా ఆనందం ఉంది. కాని నేను మాత్రమే కాదు, ఈ పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన మనుషులే" అని చెప్పాడు. అప్పుడు పండితుడు అర్థం చేసుకున్నాడు, ప్రతి మనిషి దేవుడు చేసినవాడే. మనందరిలో దేవుని అంశం ఉంది. అందరూ దేవుడికి సమానమైనవారు. కథ యొక్క నీతి: ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. మనం అందరినీ సమానంగా చూడాలి.